సార్ ఇక్కడ మీరు ఒక విషయం చెప్పండి. 25 లక్షల రూపాయలు ఇచ్చి జిల్లా ఎస్పీ పోస్ట్ కొనుక్కుంటే అక్కడ ఎస్పీకి ఎంత రావాలండి? మాదాం అనుకోండి, ఆ 25 లక్షలకి 25 కోట్లు సంపాదించవచ్చు. వాడు డబ్బులు ఇచ్చే వచ్చాడు, డబ్బులు కొనుక్కునే వస్తారు వీళ్ళందరూ. ఎవడో ఎస్పీగా ఎక్కడ ఆదాయం వస్తుందండి అసలు? ఎట్లా ఆదాయం? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అంటే సార్ ఒక ఎస్ఐ ఒక పోలీస్ స్టేషన్కి ఆదాయం బార్ల నుంచి, కళ్ళ దుకాణాల నుంచి, లాడ్జీల నుంచి వస్తాయి. నెక్స్ట్ సిఏ లెవెల్ ఉండదు సార్. పోలీస్ స్టేషన్కి లాడ్జీల నుంచి అది నుంచి అని ఇట్లా ఉండదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకటి నక్సలైట్ ప్రాబ్లం, రెండో ప్రాబ్లం యారక్ ప్రాబ్లం. యారక్ కాంట్రాక్ట్స్ని వాళ్ళని పట్టుకుని బతారు, వాళ్ళ దగ్గర బతారు. మూడోది సివిల్ డిస్ప్యూట్స్, అన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్, అన్ని ల్యాండ్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇదిగో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ దగ్గర కుమ్మేస్తారు సార్ వీళ్ళు. అవును, ఎస్ఐ లెవెల్లో, ఎస్పీ, డిఎస్పీ, ఎస్పీ లెవెల్లో. అసలు ఎస్ఐ లెవెల్లో వాడు అడుక్కుంటాడు ప్రతి వాళ్ళని. ఇది జరిగేదే పెద్ద లెవెల్లో ఇవన్నీ. ఇప్పుడు వాడున్నాడు, వాడు బఫూన్ గాడు ఉన్నాడు చూసారా, మన ఎలక్షన్లో వాడు ఒక తమ్ముడు చంపిన కేసులో ఉన్నాడు. ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులకి 3 కోట్లు ఇచ్చాడు ఒంగోలులో. వాడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కేసులో పోలీసులు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బుల్లో ఎక్కువ భాగం డీజీకి పోయినాయి అంటారు. అప్పుడు మహామేధావి ఒక ఎస్పీ గారు వాళ్ళు ఒకటి చేసుకుంటారని బయటికి రావు. ఇప్పుడు ఎవరో చెప్పినట్టుగా ఈ లంచం ఏమన్నా రసీదు ఇచ్చి ఇస్తారా? ఎలా ఇస్తారు చెప్పండి? దానికి ఎవిడెన్స్ ఆ అండర్స్టాండింగ్ని బట్టి ఎట్లా వెళ్తాయి అట్లా వెళ్తాయి. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. మరి మాకు ఆపర్చునిటీస్ రాలా. డబ్బులు అనేది మంత్లీ మా వాళ్ళు ఎక్కడా తీసుకోరు. మంత్లీ మా వాళ్ళు ఎస్ఐ గారు ఎవరు తీసుకుంటాడు అది కూడా ఇప్పుడు లేదు. ఇక్కడ ఫెయిల్ అయిపోతారు, ఎక్కడో అక్కడ బయటపడిపోతారు. అలా కాదు, వీళ్ళు మోస్ట్ చేసేది ఏంటంటే, ఒక కేసు వచ్చిందంటే సందర్భం లేని వాళ్ళని కేసులో పెడతారు, దానికి కనెక్షన్ లేని వాళ్ళని కేసులో పెడతారు. ఆ కేసులో పెట్టిన వాళ్ళని వదిలేయటానికి డబ్బులు కొట్టేస్తారు. ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ కేసులు, రెండు ఈ 498A, ఈ 344 ఈ కేసుల్లోనే డబ్బులు కొట్టేస్తారు. అలాగే సివిల్ డిస్ప్యూట్స్ వస్తాయి, సివిల్ డిస్ప్యూట్స్లో ఖచ్చితంగా డబ్బులు కొట్టేస్తారు వీళ్ళు. సివిల్ డిస్ప్యూట్లో పోలీస్ ఇంటర్ఫేర్ కావద్దంటే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదండి. అన్నీ ఉంటాయి సార్. కోర్టు ఆర్డర్స్ కాదు, సిఆర్పిసి ఆర్డర్సే ఫాలో అవ్వరు. సిఆర్పిసిలో క్లియర్ కట్గా ఇవాళ కాదు కొన్ని వందల సంవత్సరాల కిందట చెప్పారు, పోలీసోడు ఎవరిని కూడా పోలీస్ స్టేషన్కి పిలవడానికి రూల్ లేదు. ఒక నోటీస్ ఇచ్చి 160 కింద నోటీస్ ఇచ్చి వాడిని పిలిచి ఎగ్జామిన్ చేయాలా, పోలీస్ ఆఫీసరే వాడి ఇంటికి వెళ్ళి వాడిని ఎగ్జామిన్ చేయాలని ఉంది. ఇవాళ కొన్ని పోలీస్ స్టేషన్ చెప్తాను చూడండి, సంతర్పణలాగా ఉంటుంది, 100 మంది కూర్చొని లైన్ కట్టి ఉంటారు. సరే, ఇప్పుడు అది ఎపిసోడ్ కన్నా ముందు మీరు చెప్తున్న ఎపిసోడ్లో ఎస్పీ గారికి, గుంటూరు ఎస్పీగా మీరు వెళ్ళాలంటే 25 lakhs డిమాండ్ చేశారన్నారు. దానికి మీరు నిరాకరించలేదు. వాడు నువ్వు దేవుడు అయినా నేను రానన్నాను. ఆఖరి నా వెనకాల వచ్చారు కొంతమంది, నేను డబ్బులు కడతామని చెప్పి. నాకు ఇష్టం ఉండదు, అది నేను చేయలేను, నా వల్ల కాదు అది. అందుకని నేను చెప్పేసి నేను కూర్చున్నాను. సీఎం పేషి నుంచి ఫోన్ వచ్చింది నాకు, మీరు ఒకసారి వచ్చి కమిట్మెంట్ ఇచ్చాలండి అని. నేను భయపడ్డా, కమిట్మెంట్ అంటే ఏంటి అనేది భయపడ్డా. ఈస్ట్ గోదావరి ఎస్పీగా మీ నేమ్ వచ్చింది కానీ ప్రపోజల్ వెళ్ళిపోయింది అనుకుని మీకు వస్తుంది అనుకోబాకండి, మీరు రావాలి, ఇక్కడికి వచ్చి కమిట్మెంట్ ఇవ్వాలి అన్నారు. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా. కమిట్మెంట్ నేను నా వల్ల కాకే లేదు. ఒక 2 రోజులు 3 రోజుల్లో నేనేమనుకున్నానంటే ప్రపోజల్స్ వెళ్ళిపోయింది కదా అనుకున్నా. అనుకున్నప్పుడు తెల్లారి చూశాను, 2వ రోజు 3వ రోజు విజయవాడ రైల్వే ఎస్పీ అని పడింది. పడి ఏదో ఒకటి ఎస్పీయే కదా, ఎస్పీని అనిపించుకున్నాను కదా. నేను ఎంత తలవిరిసొచ్చి ఎంత తలదిరిగినా ఎంత దెబ్బలాడినా కానీ ఐపీఎస్ అనిపించుకున్నాను కదా. ఐపీఎస్ అయినందుకు ఒక జిల్లా ఎస్పీ, ఓకే రైల్వే ఎస్పీగా ఉంటాను, ఐఎమ్ ది ఎస్పీ. ఇక్కడ మన ప్రతాపం చూపిద్దాం అనుకున్నాను.